పేపరోళ్ళు రాసుకోవడంలో ఒకటి మనకి వామపక్ష భావజాలకి జర్నలిజం, రెండవది యాంటీ అమెరికా మెంటాలిటీ ఉంది కాబట్టి రాస్తున్నాం. కానీ వాస్తవంగా ఎవరండి నష్టపోతుంది? అమెరికాకి ఏం నష్టం? ఓ 25,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెట్టిందంట ఇంతవరకు. అమెరికాల ఆదాయంలో, అమెరికా సంపాదనలో ఆఫ్టర్ ఆల్ 25-30 వేల కోట్లు ఎంత? అదే సందర్భంలో ఇరాన్కి లక్షల కోట్లు నష్టం వాటిల్లుతోంది. రెండవది ఇప్పుడు నాశనం అవుతున్నది ఎవరు? గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు, 8 దేశాలు ముస్లిం దేశాలు, సున్నీ ముస్లిం దేశాలు. వాళ్ళ ఆస్తులు కదా ఇరాన్ ధ్వంసం చేస్తుంది. వాళ్ళ ఆయిల్ క్షేత్రాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భవనాలు, వాళ్ళ దగ్గర మళ్ళీ ఇప్పట్లో ఏ పరిశ్రమ వెళ్ళి పెట్టుబడి పెట్టలేనంతటి భయాందోళనలు కలిగించింది ఇరాన్. అదే సందర్భంలో వీళ్ళ అందరి తరపున అంటూ దాడులు చేసుకొచ్చింది ఇజ్రాయిల్, అమెరికా ఎవరి మీద? ఇరాన్ మీద. అది ముస్లిం దేశమే కదా, షియా ముస్లిం దేశమే కదా. భారీ ఎత్తున నష్టపోయింది. టెహ్రాన్ రాజధాని అయితే కుక్కలు చించిన విస్తరలా ఉంది. అదే సందర్భంలో అనేక చోట్ల పెను విధ్వంసాలు జరుగుతున్నాయి. టెహ్రాన్లో ఎవడన్నా వాళ్ళు వెళ్ళి చదువుకుంటాడా? ఎవడన్నా ఉద్యోగం చేయగలుగుతాడా? ఎవడన్నా వ్యాపారం చేయగలుగుతాడా? ఎవడన్నా పరిశ్రమ పెడతాడా? నష్టపోయింది ఎవరిప్పుడు? ఇరాన్. ఇరాను ముస్లిం దేశమే, అటు 8 ముస్లిం దేశాలు. మధ్యలో ఇజ్రాయెల్కి కొన్ని దెబ్బలు తగిలినాయి. కానీ ఇరాన్కి తగిలింది 100 అయితే ఇజ్రాయెల్కి తగిలింది 20. అది తేడా. ఇప్పుడు ఎవరు నష్టపోయినట్టు ఈ మొత్తంలో?